ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. భారత్ మాత కీ జై. శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి భారతదేశంలో మనం అందరం పుట్టి ఇక్కడ మనుగడ సాగిస్తూ ఉంటాం. మన యొక్క పూర్వజన్మ సుకృతం. ఈ గడ్డ మీద అనేక మంది మహానుభావులు పుట్టారు. వాళ్ళల్లో మన హిందూ సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి మహాత్ముడు, మహాయోధుడు, దేశభక్తి పరాయణుడు అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క యుద్ధ కౌశల్యాన్ని ఈ రోజున మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవలే ఒక 2-3 రోజుల క్రితం శివాజీ మహారాజు గురించి ఒక చిన్న వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ అయింది. అది మీరు చూసే ఉంటారు. ఈ రోజున యుద్ధ కౌశల్యాన్ని గురించి మాట్లాడుకుందాం. మన మోహనవాణి ఛానల్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు, సాధువాదాలు. శివాజీ మహారాజ్ క్రీస్తు శకం 1630వ సంవత్సరం ఫిబ్రవరి నెల 19వ తారీఖు శుక్లపక్ష తదియ నాడు పుట్టాడు. ఫిబ్రవరి మాసం అంటే సహజంగా మనకి మాఘమాసం. ఆయన ఇప్పుడు పూనా అని అంటున్నాం కదా, ఆ రోజుల్లో పూణే అని కూడా అనేవాళ్ళు. పూణే జిల్లాలో మహారాష్ట్రలో జున్నార్ పట్టణం దగ్గర శివనేరి అనేటువంటి కోటలో జన్మించాడు. తండ్రి షాహజీ, తల్లి జిజియాబాయి. ఈ పుణ్య దంపతులకు ఉదయించినటువంటి భారత జాతి యొక్క ఆశాజ్యోతి శివాజీ. శివాజీ తల్లి గారు యాదవ క్షత్రియ వంశానికి చెందినటువంటి ఆడపడుచు. శివాజీ తల్లి జిజియాబాయి పుట్టినప్పటి నుంచి ఉగ్గుపాలతోటి రంగరించి మాతృభూమిమైన భూమిలో నివసించే ప్రజలపైన ప్రేమ కలిగేటట్టుగా విద్యాబుద్ధులు నేర్పించింది. తల్లి ఒడిలోనే ఇవన్నీ నేర్చుకున్నాడు శివాజీ మహారాజ్. అంటే ప్రతి తల్లి కూడా ఇలాగే చెయ్యాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. బాల్యంలోనే ఆ తల్లి మహాభారతం, రామాయణం, భాగవతం ఈ గాథలన్నీ కూడా చెప్పేది. అంటే ధర్మాన్ని ఎలా ఆచరించాలో రామచంద్ర ప్రభువు నుంచి నేర్చుకున్నాడు. ఆయన గుణగణాలన్నీ నేర్చుకున్నాడు. మహాభారతానికి వచ్చేసరికి అర్జునుడి యొక్క వీరగాథలు, భీముడి యొక్క పరాక్రమం, ధర్మరాజు యొక్క ధార్మిక ప్రవర్తన, ఇవన్నీ కూడా ఒక వీరుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా నూరిపోసింది బాల్యంలోనే ఆ తల్లి జిజియాబాయి. ఇంతేకాదు, పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవ భావం, పరస్త్రీలని కన్నతల్లిగా భావించే గుణం, ఏకపత్ని వ్రతాలు, ఇవన్నీ తల్లి దగ్గర నేర్చుకున్నాడు. దీనికి దృష్టాంతంగా ఒక కథ చెప్తారు. నేను సరస్వతి విద్యాపీఠం అని, సరస్వతి శిశు మందిరాలన్నీ రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి.
అందులో 1987 నుంచి 96 వరకు పనిచేశాను ప్రధానాచార్యుడిగా, అంటే హెడ్ మాస్టర్గా. మాకు హైదరాబాద్లో 40 రోజులు శిక్షణ ఇచ్చేవాడు. ఆ శిక్షణా కాలంలో ఈ సంస్థ కార్యదర్శి అయినటువంటి శటకోపం లక్ష్మీ నరసింహాచార్యులు, మహానుభావుడు, కారణజన్ముడు ఆయన శివాజీ మహారాజ్ కథ చెప్పేవాడు. ఆయన చెబుతుంటే కథ శరీరం గొగురు పొడిచేది. ఆ మహానుభావుడు భూమి మీద లేడు, కానీ వారు చెప్పినటువంటి కథ ఇంకా నా చెవుల్లో రింగుమంటూనే ఉంది. స్త్రీల పట్ల గౌరవం, పరస్త్రీలను తల్లిగా భావించే ఘట్టం వారు చెబుతూ ఒకరోజు చెప్పారు. ఒకానొకప్పుడు శివాజీ యొక్క సేనాధిపతి వీళ్ళంతా వెళ్ళి ఒక కోటని జయించి సంపదతో పాటు ఒక అందమైనటువంటి స్త్రీమూర్తిని కూడా పట్టుకొచ్చారు. మేలి ముసుగు వేసి సభలో నిలబెట్టి, మహారాజా, ఇదిగో సంపద, ఆ కోట జయించాం, ఇదిగో ఈ అందాల భరిణిని కూడా మీకు కానుకగా ఇస్తున్నాం అన్నారు. శివాజీ ఆ మాట వింటూనే దిగ్గున లేచాడు సింహాసనం నుంచి. విసవిస నడుచుకుంటూ వచ్చి ఆ స్త్రీమూర్తి యొక్క పాదాల మీద సాష్టాంగ పడిపోయినాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. లేచి 2 చేతులు జోడించి నమస్కరించి, ఓ తల్లి, నీ వంటి అందమైనటువంటి స్త్రీ కడుపున వచ్చే జన్మలోనైనా పుట్టాలి అని నేను అనుకుంటున్నాను అన్నాడు. కరతాళ ధ్వనులతోటి మిన్నుముట్టింది ఆ ప్రాంతం అంతా, సభా ప్రాంగణం. అది శివాజీ మహారాజ్ పరస్త్రీలను భావించేటటువంటి ఒక ఘట్టం. కన్న తల్లిలాగా భావించాడు. అటువంటి స్త్రీమూర్తి యొక్క గర్భంలో పుట్టాలి అనుకున్నాడు. భక్త తుకారాం జీవితంలో కూడా మనం సినిమాలో చూసాం. ఒక అందమైన స్త్రీని నాట్యగత్తెని ఆయన మీదకి ఎరవేస్తే, ఓ తల్లి, నీ కడుపును పుట్టాలని కోరుకుంటున్నాను అన్నాడు తుకారాం. ఇవన్నీ ఆయన బాల్యంలోనే కన్న తల్లి వద్ద నేర్చుకున్నాడు. బాల్యంలో నేర్చుకున్నవి ఎప్పుడు కూడా మెదడు యొక్క అడుగు పొరల్లో నిక్షిప్తమై కలకాలం మనలో ఉండిపోయి నిరంతరము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. అందుకనే పెద్దవాళ్ళు ఏమంటారు, ఏదైనా నేర్పిస్తే చిన్నతనంలోనే, బాల్యంలోనే నేర్పించండి అంటున్నారు. కానీ ఇవాళ బాల్యంలో లౌకిక విద్యలకు పంపిస్తున్నాం, ఆధ్యాత్మిక విద్యను దూరం చేస్తున్నాం పిల్లలకి. శ్లోకాలు, పద్యాలు నేర్పించండి. వాళ్ళు బాగా కంఠస్థం చేస్తారు. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత తమ జీవితంలో వాటిని అన్వయం చేసుకొని వాడుకోగలుగుతారు. శివాజీ అలాగా పెరిగి పెద్దవాడైనాడు. తన తండ్రి గారు పొందినటువంటి పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అనతి కాలంలోనే శివాజీ మహారాజ్ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు నేర్చుకున్నాడు. ఈ విద్యలన్నీ నేర్పించినటువంటి మహనీయుడు దాదాజీ ఖాండ్దేవ్. సమర్థ రామదాస్ గారి దగ్గర శాస్త్రాలు, ధర్మం, నీతి ఇవన్నీ నేర్చుకున్నాడు. యుద్ధ విద్యలన్నీ ఖాండ్దేవ్ దగ్గర నేర్చుకున్నాడు. హిందూ సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన యొక్క వ్యూహాలకు పదులు పెట్టడం మొదలుపెట్టాడు శివాజీ మహారాజ్. 17 ఏళ్ల వయసులోనే శివాజీ మహారాజ్ మొట్టమొదట యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందినటువంటి తోర్నా అనేటువంటి కోటని సొంతం చేసుకున్నాడు. మరో 3 సంవత్సరాల్లోనే కొండన, రాజ్గఢ్ అనేటువంటి కోటలను కూడా ఆక్రమించుకున్నాడు పరాక్రమంతో. అంటే ఇప్పుడుండేటువంటి పూణే ప్రాంతం అంతా కూడా తన యొక్క స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు తన యొక్క అద్భుతమైన పరాక్రమంతో శివాజీ మహారాజ్. ఈ విధంగా శివాజీ తమ యొక్క కోటలన్నీ సొంతం చేసుకోవటం చూశాడు ఆదిల్ షా అనేటువంటి వాడు, ముస్లిం నవాబు. మోసపూరితంగా శివాజీ తండ్రి అయినటువంటి
షహజీని బందీగా చేసేశాడు. ఆ తర్వాత శివాజీని బెంగుళూరులో ఉన్నటువంటి శివాజీ సోదరుణ్ణి పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపించాడు ఈ ముస్లిం నవాబు. అయితే అన్నదమ్ములిద్దరూ ఆ సైన్యాలని ఓడించి తమ యొక్క తండ్రి గారిని బంధ విముక్తుడి చేసుకొని వచ్చేశారు. అప్పుడు ఆదిల్ షా యుద్ధం అద్భుతంగా చేశాడు. అతడి దగ్గర అరివీర భయంకరుడైనటువంటి పేరు పొందినటువంటి పరమ కిరాతకుడైనటువంటి అఫ్జల్ ఖాన్ అనేటువంటి వాడిని శివాజీ మీదకి యుద్ధానికి పంపించాడు. శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు అవలంబించేవాడు. ఇవన్నీ తెలుసు అఫ్జల్ ఖాన్ కూడా. అతన్ని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గం అని ఆలోచించి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ యొక్క ఇష్టదైవం అనేటువంటి భవానీ దేవాలయాలను కూల్చిపారేశాడు. జై భవానీ వీర శివాజీ అని నినాదం చేసేవాళ్ళం మేము విద్యాపీఠంలో ఉన్నప్పుడు. జై భవానీ వీర శివాజీ. ఇది తెలిసినటువంటి శివాజీ ఒక తంత్రాన్ని పన్నాడు. తాను ప్రస్తుతం యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు రమ్మని ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గరికి సమావేశం కావడానికి ఇద్దరూ అంగీకరించారు, అఫ్జల్ ఖాన్, శివాజీ. అఫ్జల్ ఖాన్ సంగతి తెలుసు, పరమ దుర్మార్గుడు, కుటిల నీతి కలిగినవాడు. అందుకని శివాజీ మహారాజ్ ఒక ఉక్కు కవచాన్ని ధరించాడు, లోపల పిడిబాకు దాచుకున్నాడు. ఆ విధంగా వచ్చాడు చర్చలకి. అక్కడికి ఇద్దరూ కేవలం తమ యొక్క అంగరక్షకులతోనే వెళ్ళారు. చర్చలు జరుపుతూ ఉన్నారు. అఫ్జల్ ఖాన్ తాను దాచుకున్నటువంటి కత్తితోటి శివాజీ మహారాజ్ మీద దాడి చేశాడు. అయితే శివాజీ మహారాజు ఉక్కు కవచాన్ని ధరించి ఉండటం వల్ల ఏమీ కాలాయనికి. అంతలో అడ్డు వచ్చినటువంటి అఫ్జల్ ఖాన్ సైన్యాధికారులని శివాజీ సైన్యాధికారులు అడ్డుకున్నారు. వెంటనే శివాజీ తన చేతులకి పులిగోర్లు తగిలించుకున్నాడు. అఫ్జల్ ఖాన్ పొట్టని చీల్చాడు. అది ఎలా ఉంది అంటే, అలనాడు ఉగ్ర నరసింహమూర్తి హిరణ్యకశిపుడి యొక్క పొట్ట చీల్చిన విధంగా చీల్చాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతూ ఉన్నాడు ఆ గాయాలతోటి. శివాజీ మహారాజు ఒక్క ఉదుటున పరిగెత్తి ఒకే ఒక్క వేటుతోటి అఫ్జల్ ఖాన్ యొక్క తలకాయ నరికవతల పారేశాడు. ఒక తాటి పండు దొర్లినట్టుగా దొర్లిపడింది నేల మీద. అది శివాజీ మహారాజు యొక్క అద్భుత పరాక్రమం. అఫ్జల్ ఖాన్ సైన్యాన్ని శివాజీ సైన్యం దట్టమైనటువంటి అడవుల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టి కరిపించింది. అదే గెరిల్లా యుద్ధం. దాంట్లో ఆరితేరారు శివాజీ మహారాజ్ సైన్యం. అంతటి శిక్షణ ఇప్పించాడు ఆయన. ఈ విజయంతో శివాజీ ఒక మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎట్లాగైనా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్లు యుద్ధవీరులుగా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప సైనికులను పంపించారు. వాళ్ళు అఫ్ఘన్ పస్తూన్ అనేటువంటి సైనికులు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. శివాజీ సైన్యం వేల సంఖ్యలో ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ చంపేసి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ యొక్క కీర్తి ప్రతిష్టలు యావత్ భారతదేశం వ్యాపించింది. ఎందరో హిందూ రాజులకి శివాజీ మహారాజు ఆదర్శంగా నిలిచాడు. ఆ తర్వాత కొల్హాపూర్ యుద్ధం. ఇది సహించలేనటువంటి బీజాపూర్ సుల్తాను అరబ్బు, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ నుండి
మెరికల్ లాంటి 10,000 మంది కిరాయి సైనికులని పిలిపించి వాళ్ళకి బాగా తిండి, ఆహారం, ఆయుధాలు ఇచ్చి శివాజీని అంతం చేయటానికి పంపించాడు. శివాజీ తన దగ్గర ఉన్న కేవలం 5,000 మంది మరాఠా యోధులతో కొల్హాపూర్ దగ్గర ఎదుర్కొన్నాడు ఈ 10,000 మంది ముష్కరులను. హర హర మహాదేవ, శంభో శంకర, జై భవానీ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి తన 5,000 మంది సైన్యంతోనే శత్రువులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తాన్లే కాకుండా మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబుకు కూడా శివాజీ అంటే భయం పట్టుకుంది, వణుకు వచ్చేసింది. ఈ శివాజీ నుండి ఎప్పటికైనా తనకు కూడా ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి ఎట్లాగైనా సరే శివాజీని మట్టు పెట్టాలని సన్నాహాలు మొదలుపెట్టాడు. తన మేనమామ అయినటువంటి షైస్తఖాన్, వాడి పేరు షైస్తఖాన్, ఆ షైస్తఖాన్ని శివాజీ మీదకి యుద్ధానికి పంపించాడు. ఇదే పవన్ ఖిండ్ అనేటువంటి యుద్ధం. 2 సార్లు పరాజయాన్ని ఎదుర్కొన్నాడు ఆదిల్ షా. 3వసారి సిద్ధి జోహార్ అనేటువంటి పేరు పొందినటువంటి ఒక సైన్యాధ్యక్షుడికి అపారమైనటువంటి సైనికులు, ఆయుధ బలాలు అందించి కొల్హాపూర్ పంపించాడు. ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్నటువంటి పన్హాలా కోటలో శివాజీ కేవలం కొన్ని 100 మంది అనుచరులతో ఉన్నాడు. సిద్ధి జోహార్ విషయం తెలుసుకున్నాడు. శివాజీ ఎట్లాగైనా సరే ఈ పవన్హాలా కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్నటువంటి విశాలగఢ్ కోటకు చేరుకుంటే యుద్ధం చేసి వాళ్ళని జయించవచ్చు అనుకున్నాడు. కానీ అప్పటికే పన్హాలా కోట చుట్టూ శత్రు సైన్యం ముట్టడించాడు. తాను యుద్ధానికి సిద్ధంగా లేనని దయదల్చమని సిద్ధి జోహార్కి వర్తమానం పంపించాడు. అంటే అవసరమైనప్పుడు తగ్గాలి, అవకాశం ఉన్నప్పుడు విజృంభించాలి. అది శివాజీ మహారాజ్ తంత్రం. అది తెలుసుకున్నటువంటి సిద్ధి జోహార్ సైనికులు నిఘాని సరళతరం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆ సమయాన్ని శివాజీ మహారాజ్ ఉపయోగించుకొని తన అనుచరులతోటి కోట నుండి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోట వైపు వెళ్ళటం మొదలుపెట్టాడు. చివరి క్షణంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ సిద్ధి జోహార్ తన బలగాలతోటి శివాజీని వెంబడించడం మొదలుపెట్టాడు. శివాజీ మహారాజ్ తన కోటకి చేరుకునే లోపే శత్రువులు తమని సమీపించగలరు అనేటువంటి విషయాన్ని గ్రహించాడు శివాజీ. బాజీ ప్రభుదేశ్ పాండే అనేటువంటి ఒక సర్దార్ 300 మంది అనుచరులతో కలిసి తాము శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటాము, ఓ శివాజీ మహారాజ్ మీరు మీ యొక్క అంగరక్షకులతోటి ఎట్లాగైనా సరే కోటకు చేరుకోండి అని చెప్పి బలవంతంగా ఒప్పించాడు. వెంటనే శివాజీ తన అంగరక్షకుల్ని వెంటబెట్టుకొని కోట వైపు వెళ్ళిపోయాడు. వెంటనే ఈ బాజీ ప్రభు దేశపాండే 2 చేతుల్లో 2 ఖడ్గాలు పట్టుకొని శత్రువులతో యుద్ధం చేశాడు. కేవలం 300 మంది సైనికులే. వాళ్ళందరూ కూడా తమ ప్రాణాలకు తెగించి అతి బలమైనటువంటి శత్రువులతో పోరాటి నేల కొరిగిపోయారు, అసువులు బాశారు. అప్పటికి శివాజీ తన కోటకు చేరుకున్నాడు. కోటలో తన అనుచరులతో చర్చించాడు. అనంతరం తాము సిద్ధి జోహార్ సైన్యాన్ని ఎదుర్కోలేమని గ్రహించి శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ధి జోహార్ విజయానికి బహుమతిగా పన్హాలా కోట లభించింది. ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసినటువంటి ఆఖరి యుద్ధం. ఆ తరువాత కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది శివాజీకి. ఇంతకుముందు చెప్పుకున్నాం షైస్తఖాన్.
ఆ షైస్తా ఖాన్తో యుద్ధం 1660వ సంవత్సరంలో జరిగింది. ఈ ఔరంగజేబు మేనమామ వీడు, ఈ షైస్తా ఖాన్. వీడు 1,00,000కు పైగా సుశిక్షితులైనటువంటి సైన్యం, ఆయుధాలు పట్టుకొని శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకురమ్మని పంపించాడు ఔరంగజేబు. మంచి బలవంతుడు ఈ షైస్తా ఖాన్. అతడి సైన్యం ముందు శివాజీ సేన తలవంచక తప్పల. ఎందుకని అంత సైనిక బలం ఇక్కడ లేదు. శివాజీ ఓటమిని అంగీకరించి పూనాని వదిలి వెళ్లవలసినటువంటి పరిస్థితి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించినటువంటి లాల్ మహల్లో షైస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు. ఎప్పటికైనా సరే శివాజీ మెరుపుదాడి చేస్తాడని ఈ షైస్తా ఖాన్ పూణే నగరం అంతా చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకున్నాడు. 1663 ఏప్రిల్ మాసంలో నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతూ ఉన్నది. ఆ సమయంలో శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరఫున బంధువుల్లో కలిసిపోయాడు. లాల్ మహల్ చేరుకున్నాడు. ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో నిర్మించబడింది శివాజీ కాబట్టి సులువుగా లోపలికి చేరుకోగలిగాడు. అంటే ప్రవేశ మార్గాలన్నీ తెలుసు కదా అతనికి. ఆ విధంగా లోపలికి చేరుకొని షైస్తా ఖాన్ గదిలోకి వెళ్ళాడు. శివాజీ తన యొక్క కరవాలంతో ఒక్క మెరుపులాగా జొడిపిస్తే ఆ షైస్తా ఖాన్ యొక్క చేతికున్నటువంటి 3 వేళ్లు తెగి పడిపోయింది. షైస్తా ఖాన్ కిటికీలోంచి దూకి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. అంతలో ఇది పసిగట్టినటువంటి షైస్తా ఖాన్ యొక్క అంగరక్షకులు ఆ షైస్తా ఖాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించేశారు. మొఘలులకు మచ్చ తెచ్చినటువంటి షైస్తా ఖాన్ని ఔరంగజేబు సుదూర ప్రాంతమైన బెంగాలీ ప్రాంతానికి పంపించేశాడు. నువ్వు ఇక్కడ పనికిరావు పో అన్నాడు. సూరత్ యుద్ధం 1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. గుజరాత్లో ఉంది సూరత్. ఇప్పటికీ ప్రధాన కేంద్రమే వ్యాపారానికి. చీరలు అవన్నీ ప్రసిద్ధి అక్కడ. మా చీరాలకి సూరత్ చీరలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఈ శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలని దోచుకున్నాడు. అపారమైనటువంటి ఆ మొఘల్ సంపదతో కొన్ని వేల మందిని తన సైన్యంలోకి చేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లో ఈ మొఘలులు బీజాపూర్ సుల్తానుల యొక్క కోటలను ఒక్కటొక్కటిగా తను సొంతం చేసుకోవటం మొదలుపెట్టాడు తన యొక్క గెరిల్లా యుద్ధ తంత్రంతో శివాజీ. ఇది చూసినటువంటి ఔరంగజేబు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక రాజపుత్ర రాజు అయినటువంటి రాజా జైసింగ్ని శివాజీ పైకి పంపించాడు లోబరుచుకొని. ఈ రాజా జైసింగ్ గొప్ప రాజనీతి కలిగిన వాడు. ఇతడి ఆధ్వర్యంలో మొఘలు సైన్యాలు మొట్టమొదట పురందర్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. ఆ తర్వాత రాయఘర్. ఈ రాయఘర్ని ఆక్రమించుకోవటం కోసం సైన్యాలు ముందుకు సాగుతూ ఉండగా గ్రహించినటువంటి శివాజీ ఈ రాజా జైసింగ్ తోటి సంధికి ఒప్పుకున్నాడు. 1665లో శివాజీ రాజా జైసింగ్ తోటి పురందర్ వద్ద సంధి చేసుకున్నాడు. ఆ తరువాత ఒక మొఘల్ సర్దారుగా ఉండటానికి అంగీకరించాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని తన శత్రువులైనటువంటి బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లను ఓడించడానికే శివాజీ ఈ తంత్రాన్ని పన్నాడు. అంటే మొఘల్ వద్ద సర్దారుగా ఉండటానికి ఒప్పుకున్నాడు. ఆయన మనస్సులో ఉన్నది ఇది ఆలోచన. ఆగ్రా కుట్ర 1666 సంవత్సరంలో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని యొక్క 6 ఏళ్ల కొడుకైనటువంటి సంభాజీని
ఆగ్రాకు ఆహ్వానించాడు. శివాజీ కొడుకు పేరు సంభాజీ. సభలో శివాజీని సైనిక అధికారుల వెనక నిలబెట్టి అవమానపరిచాడు. ముందు నిలబెట్టాలి, మహావీరుడైన మరాఠా యోధుడు, అటువంటి వాళ్ళని మామూలు సైనికులకు వెనకాల నిలబెట్టి ఆ ముస్లిం, ఆ నవాబు అవమానించాడు. ఇది సహించలేనటువంటి శివాజీ బయటకు వెళుతూ ఉంటే భటులందరూ చుట్టుముట్టి శివాజీ ఉంటున్నటువంటి అతిథి గృహానికి తీసుకెళ్లి అక్కడే బందీగా చేసేశారు. ఈ ఔరంగజేబు మొట్టమొదట శివాజీని చంపాలి అనుకున్నా, అలా గనక చంపేస్తే దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగి విజృంభించి పగ తీర్చుకుంటారని శివాజీని బందీగానే ఉంచాలని నిశ్చయించుకున్నాడు. తన కొడుకుతో బందీగా ఉన్నటువంటి శివాజీ ఎట్లాగైనా సరే తప్పించుకోవాలని ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు తాను ఏరి కోరి సమకూర్చినటువంటి పళ్ళని ఆగ్రాలో ఉన్నటువంటి సాధువులకి, గుడులకి, ఫకీర్లకి పంపించేలాగా అనుమతి తీసుకున్నాడు నవాబు దగ్గర శివాజీ. కొన్ని నెలల పాటు పండ్ల బుట్టలు పంపించిన తర్వాత తాను ఒక పని మనిషిగా మారువేషం వేసుకున్నాడు. కొడుకును బుట్టలో పెట్టుకున్నాడు, పండ్ల బుట్టలో. ఆ పని మనిషిలాగా తప్పించుకొని కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు. చూసారా ఎంత తంత్రమో. తప్పించుకున్న తర్వాత శివాజీ రాయగట్టుకు చేరుకున్నాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు శివాజీ మొఘలులపై ఎటువంటి సైనిక చర్యలకు దిక్కుండా పురందర సంధికి కట్టుబడి ఉన్నాడు. మువ్వాజు అనేటువంటి ఒక దక్కన్ రాష్ట్ర పాలకుడి యొక్క సలహా మేరకి ఔరంగజేబు శివాజీని ఒక రాజుగా గుర్తించాడు. కొన్ని రోజులకి ఈ శాంతి ఒప్పందం పటాపంచలైపోయింది. మొఘలు సైన్యాధిపతులు మహబత్ ఖాన్, బహదూర్ ఖాన్, దిలేవర్ ఖాన్ ఈ ముగ్గురు మూకుమ్మడిగా శివాజీ మీద దాడి చేశారు. కానీ వారి ఎత్తుల పార్ల. శివాజీతో యుద్ధంలో వాళ్ళు ఘోరమైనటువంటి పరాజయం పొందారు. శివాజీ జీవిత చరిత్రలో ముఖ్యమైనటువంటి విజయంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గటం వల్ల మొఘలులు మరికొన్ని యుద్ధాలలో పాల్గొంటూ ఉండడం వల్ల ఈ ఔరంగజేబు శివాజీ నుండి ముప్పు ఉండదు అని భావించాడు. అందుకని పెద్దగా పట్టించుకోవాలి. శివాజీ ఎక్కువ ప్రాచుర్యం పొందేలా కాకుండా రహస్యంగా తన యొక్క కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. అదొక తంత్రం. 1674 నాటికి 1,00,000 మంది సుశిక్షితులైనటువంటి సైన్యాన్ని, ఆయుధాలని, గుర్రాలని, నౌకా వ్యవస్థని సమకూర్చుకున్నాడు శివాజీ మహారాజు. ఆ తరువాత మొఘలుల యొక్క కోటలపైన దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి ఆయుధ సంపత్తి, ధనం సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. అలుపెరగనటువంటి యుద్ధాలలో అలసిపోవడం, సరైనటువంటి సైన్యం లేకపోవటం, ఖజానా ఖాళీ అయిపోవటం, ఈ కారణాల వల్ల ఈ మొఘలు సైన్యం శివాజీని ఎదుర్కోలేకపోయింది. శివాజీ ఎన్నో కోటలు సులువుగా స్వాధీనం చేసుకున్నా కూడా పూనాకు దగ్గరగా ఉన్నటువంటి కొండన కోట స్వాధీనం కాల. ఆ కోటని ఉదయభాన్ రాథోడ్ అనేటువంటి రాజపుత్రుడు పరిరక్షిస్తూ ఉండటమే కారణం. దుర్భేద్యమైనటువంటి ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తూ ఉంటారు. శివాజీ తన దగ్గర అత్యంత గొప్ప సైన్యాధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి తానాజీ ఆ కోట స్వాధీనం చేసుకునే బాధ్యతను అప్పగించాడు తానాజీకి. ఈ తానాజీ తన అనుచరులతోటి రహస్యంగా ఆ కోటని కొద్ది రోజుల పాటు
క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. రెక్కి అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమైనటువంటి సైన్యం ఉంది. చివరగా కోటకి ఒకవైపు ఉన్నటువంటి ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ కూడా చాలా ఏటవాలుగా ఉంది. అంటే తన యొక్క సైన్యం ఆ కొండ ఎక్కడానికి ప్రయత్నం చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఏటవాలుగా ఉండటం వల్ల జారిపోతారేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. అప్పుడు తానాజీ యశ్వంతి అనేటువంటి పేరు గల ఒక ఉడుముకి తాడుగట్టి కొండపైకి పంపించాడు. ఉడుము అనేటువంటి ఒక తొండ జాతి ఇది. దానికి తేనె గనక పూసి పంపిస్తే దానికి ఆశపడి పైకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి ఒక పట్టు పట్టిందంటే వదిలిపెట్టదు. దాన్నే ఉడుము పట్టు అని ఇప్పటికీ మనం అంటూ ఉంటాం. తాడు సాయంతో పైకి వెళ్ళినటువంటి వాళ్ళు అందించినటువంటి మిగతా తాళ్ళు పట్టుకొని సైన్యం అంతా కోటలోకి వెళ్ళిపోయారు. ఆ ఉడుము ద్వారా ఒకడు పైకి ఎక్కాడు. వాడు వెళ్ళి కొన్ని తాళ్ళు కిందకు వదిలేడు అక్కడ కట్టేసి. ఆ తాళ్లతోటి సైన్యం అంతా పైకి ఎక్కాడు. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే మొట్టమొదటిసారి అనుకోవచ్చు. అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట యొక్క ముఖద్వారం పైన దాడి చేశాడు. మరాఠాలకి రాజపుత్రులకి జరిగినటువంటి భయంకరమైన యుద్ధంలో మరాఠాలు గెలిచినా తానాజీ మాత్రం ప్రాణాలు విడిచిపెట్టాడు. ఈ వార్త విన్న శివాజీ, కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నాము అని బాధతో అన్నాడు. సింహంలాగా పోరాడినటువంటి తానాజీ గౌరవార్థం ఆ కొండను కోట పేరును సింహగడ్డుగా మార్చేశాడు. ఇక చివరి దశ. శివాజీ మహారాజుకి హిందూ సామ్రాజ్య పట్టాభిషేకం జూన్ 6వ తేదీ 1674 సంవత్సరంలో జరిగింది. అది రాయగఢ్ కోటలో వేద పండితుల యొక్క వేద పఠనం మధ్య శివాజీ మహారాజుని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనేటువంటి బిరుదును ప్రదానం చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. కొన్నాళ్లకి 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు, గిండి కోటలు సొంతం చేసుకున్నాడు శివాజీ. గిండి కోట ఇప్పటికీ ఉన్నది. అరుణాచలానికి ఒక 100 కిలోమీటర్ల అటు ఇటుగా ఉంటుంది. మేము వెళ్ళాం. 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాలమైనటువంటి మరాఠా హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 సంవత్సరంలో మధ్యాహ్నం 12 గంటలకి రాయగఢ్ కోటలో ప్రాణాలు విడిచిపెట్టాడు. శివాజీ పెద్ద కుమారుడైనటువంటి సంభాజీ ఆ తరువాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు. జై భవానీ వీర శివాజీ. అటువంటి శివాజీ యొక్క పరమ పరాక్రమపేతమైనటువంటి హిందూ సామ్రాజ్య సంస్థాపన చేసినటువంటి ఆ మహాత్ముడి యొక్క వీరగాథలు, పరాక్రమ విశేషాలు మీతో పంచుకునే భాగ్యం కలిగినందుకు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, సరస్వతి విద్యాపీఠంలో పనిచేసినటువంటి పూర్వ ప్రధానాచార్యుడిగా నేనెంతో గర్విస్తూ ఉన్నాను. మీరు కూడా ఎంతో శ్రద్ధగా శివాజీ మహారాజు యొక్క పరాక్రమ విశేషాలు విన్నారు అని నేను భావిస్తూ ఉన్నాను. ప్రతి హిందువు గర్వించవలసినటువంటి చరిత్ర శివాజీ మహారాజుది. ఆయన సంపూర్ణ చరిత్రని ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు
మొత్తం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు వింటూ ఉండండి మోహనవాణి ఛానల్ ద్వారా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చెయ్యండి. ఉపన్యాసాలు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి అని మిమ్మల్ని మరొక్కసారి వినమ్రంగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. భారత్ మాతాకి జై. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి.